నమస్కారం. జాతీయ భూమి న్యూస్ ఛానల్కి స్వాగతం. రాజ్కోట్ టీపీఎస్ మీకు ఎప్పుడైనా కానీ హెచ్ఎల్బీస్ మనకు టోటల్ 75 హెచ్ఎల్బీస్ ఉన్నాయి, 30 వాట్స్ ఉన్నాయి. ఒక్కొక్క వార్డులో 2 or 3 హెచ్ఎల్బీస్ ఉన్నాయి. సో మీరు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు మా ఆఫీస్ నుంచి వార్డ్ ఆఫీసర్స్ కానీ మేము కానీ మీకు అందుబాటులో ఉంటాము. మీకు కూడా ఇచ్చేటప్పుడు విత్ బౌండరీస్ మేము డిమార్కేట్ చేసి ఇచ్చాము. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ హౌసెస్ మిస్ కాకుండా మనము పాపులేషన్ చూసుకుంటూ చేయాలి. ఇన్ కేస్ ఎనీ డౌట్స్ ఉన్నా కానీ మా టీపీఎస్ లీడర్ సార్ ఉన్నారు, నేనున్నాం, అసిస్టెంట్స్ కూడా ఉన్నారు. మీకు కావాలంటే ఎవ్రీ టైం మేము ఫీల్డ్లో మీకు అందుబాటులో ఉంటాము. అది మీకు అమూల్యమైనటువంటి సందేశాలను సూచనలను జారీ చేసినటువంటి అడిషనల్ డిస్ట్రిక్ట్ సెన్సస్ ఆఫీసర్ కిషన్ రావు గారి సార్కి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అలానే మరి కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేటర్లకు సూపర్వైజర్లకు సార్ గారి యొక్క చేతుల మీదుగా ఐడి కార్డు అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరుగుతుంది షాంపిల్గా. తర్వాత మిగితే మనం సాయంత్రం తీసుకుందాం. ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలు మాత్రమే నేను చెప్పాను. నేను సబ్జెక్ట్ లోపలికి వెళ్ళి ఏది కూడా నేను ఎక్కువ తక్కువ దాని గురించి మాట్లాడలేదు. మీరు ఖచ్చితంగా మీకు ఇవ్వబడినటువంటి మీ క్లాస్ లోపల అందరితో స్నేహపూర్వకంగా వెళ్ళండి. ఎందుకంటే మనం ఆ మర్యాద అనేటువంటిది ఇచ్చిపుచ్చుకునేటువంటిది మన ఎదుటివరకు మున్సిపల్ ట్యాప్ నుంచి వస్తుందా లేకుంటే ప్యూరిఫైడ్ వాటర్ అదొకటి. దాని తర్వాత వంట కోసం ఉపయోగించేటువంటి ఇంధనం హెచ్పి గ్యాస్ అంటే గ్యాసా లేదా ఫైర్ కూడా ఓకే, ఏ రకంగా వాళ్ళు వంట చేసుకుంటున్నారు అనేటువంటి విషయం కూడా దీంట్లో ఉంది. అదే రకంగా ఇంట్లో టీవీ ఉందా, తర్వాత నెట్ కనెక్టివిటీ ఉందా, మొబైల్స్ ఉన్నాయా, ల్యాప్టాప్స్ ఉన్నాయా, ఆ టీవీకి నెట్ కనెక్టివిటీ ఉందా. లేకుంటే కొంతమంది ఈ టీవీలకు ఈ సెన్సెస్ ప్రత్యేకతలు ఇది డిజిటల్ మోడ్ లోపల మనకు సెన్సెస్ నిర్వహించుకుంటున్నాం భారతదేశంలో ప్రప్రథమంగా. తర్వాత రెండవది తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇది మొదటిసారిగా మనం తెలంగాణలో ఈ పాపులేషన్ సెన్సెస్ మనం నిర్వహించుకుంటున్నాం. తర్వాత మూడవది సెల్ఫ్ ఎన్యుమరేషన్ అనేటువంటిది కూడా ఇంతకు క్రితం ఎప్పుడు కూడా ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్ అనేది లేకుండే. ఈసారి మనం ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్ అనేది కూడా దీంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. సెన్సస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు తీసుకున్న నిర్ణయాత్మకమైనటువంటి ఈ నిర్ణయాల దృష్ట్యా ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్ అనేటువంటిది కూడా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అండి 26 ఏప్రిల్ నుంచి 10th మే వరకు 11 యాక్చువల్ ఎన్యుమరేషన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి సెల్ఫ్ ఎన్యుమరేషన్ అనేది ఎన్యుమరేట్ అంటే యజమాని ఎన్యుమరేటర్ అయి ఎన్యుమరేషన్ చేసుకుంటున్నాడు కాబట్టి అది సెల్ఫ్ ఎన్యుమరేషన్. మీరు చేయనప్పుడు మీరు వెళ్ళిన తర్వాత మీకు ఐడి ఇస్తారు.